మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 7వ వార్డులో కాలనీవాసులు వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి స్వాతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, ఎవరూ తమను ఓటు వేయమని అడగొద్దంటూ ఫ్లెక్సీలు తెలిపారు. మా ఆడబడుచుకే మా ఓటు నినాదంతో ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించారు. అంతేకాకుండా ప్రధాన వీధి ముఖద్వారం వద్ద భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నన్ను కౌన్సిలర్ అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన ఇంక్లైన్ వాసులందరికీ కూడా నా జీవితాంతో రుణపడిపోయి ఉంటాను. మన సుభాష్ నగర్ వాసులందరికీ కూడా రుణపడి ఉంటాను. నేను మన వాడి నుంచి వెళ్ళి నా గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ మా వారి గురించి మీకు బాగా తెలుసు. దావ రమేష్ బాబు ఎట్లాంటి వారు అని అన్నది. ఆయన న్యాయం కోసం నిలబడతారు, న్యాయం కోసమే పోరాడతారు. నేను కూడా ఆయన బాటలోనే ఉంటాను కూడా. కౌన్సిలర్ అభ్యర్థిగా నన్ను గెలిపించండి. మీరందరూ కూడా నా వెనకుండి నన్ను ముందుకు నడిపిస్తూ మీ ఆశీర్వాదం ఇస్తూ మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మాకు గత 10 సంవత్సరాలుగా మాకు ఎటువంటి సంక్షేమాలు లేక మా లైన్ మొత్తం వెనుకబడిపోయి ఉన్నాగా మేము అనేక రకాల బాధపడ్డాం. గత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మా బస్తీ వాసుడు మాకు అన్ని విధాలుగా మాకు దగ్గరుడు, మా ఇంటోడు దావ రమేష్ అన్న గారు మాకు కొంచెం చొరవ తీసుకొని మా లైన్కి అనేక సంక్షేమ కార్యక్రమాలు, నీళ్లు, నల్ల, కాలువ ఏదైనా కానీ కొంచెం అన్ని విధాలుగా మాకు సహకరించింది. అలాగే ఇలా సంగతి మా పరిస్థితి ఇట్టున్నా అని చెప్పి మేము ఎవరికి అర్జీ పెట్టుకున్నా మాకు ఎవరు అర్జీ చేయలేము. అందుకే మాకు ఈసారి గవర్నమెంట్ వల్ల ఆయనకు రిజర్వేషన్ వచ్చి ఆయనకు సీట్ వచ్చేది వల్ల అలా భార్య గారిని నిలబెట్టడం జరిగింది. మాకున్న విశ్వాసం కొద్దీ మేము తిన్న భూమి మేము రొమ్ము పాలకు మేము మర్చిపోతుందని చెప్పి మేము ఏం చేసినామంటే ఆయన ఏకగ్రీవంగా మా లైన్ మొత్తం మేము ఆయనకు సహకరిద్దామని చెప్పి అనుకొని ఆయనకు మద్దతు తెలిపి ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. బస్సు వాళ్ళని మేము ఇంతకుముందు 10 సంవత్సరాల నుండి చాలా బాధలు పడ్డాము. మాకు ఎటువంటి హామీలు కూడా ఎవరు చేయలేదు. ఇప్పుడు మా ఇంటివాడు దావ స్వాతి, దావ రమేష్ బాబు వాళ్ళు పోటీ చేస్తున్నారు. వాళ్ళకి మా మద్దతుతోనే ఏకగ్రీవంగా మేము ఎన్నుకోవడం జరుగుతుంది. అందుకే మా 7వ వార్డు గల్లీ మొత్తము ఫ్లెక్సీ పెట్టి మా అన్నను గెలిపించుకుందామనే ఉద్దేశంతోనే మేము ఫ్లెక్సీ కట్టడం జరిగింది.